ఈరోజు జూలై 9 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియాలో తొలి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ని అభివృద్ధి చేశారు. ఇది అంతరిక్ష ఆధారిత క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అభివృద్ధి చేయడం కోసం అండి. ఇది నేషనల్ క్వాంటమ్ మిషన్ మనకు 2023లో అమల్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, టీబీ వ్యాధి కోసం ప్రిడిక్టివ్ డెత్ మోడల్ని దేశంలోనే తొలిసారి తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి చేశారు. ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే ఐసీఎంఆర్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ వాళ్ళు ఇద్దరు కలిసి అభివృద్ధి చేశారు. టీబీ మైకోబాక్టీరియం అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. టీబీ కోసం నివారణ కోసం మన కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ ఇంకా దానికోసం అది గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇవ్వడం, దానికోసం వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సహాయం కూడా చేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్ కమిషనింగ్ చేశారు. ఇది ఎక్కడ తయారు చేశారంటే విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. ఇది ఎందుకోసం అంటే సబ్మెరైన్స్ కోసం సాయం చేయడం, డైవింగ్ ఆపరేషన్లు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ కోసం చేస్తారండి. ఇది ఇండో పసిఫిక్ ఓషన్లో ఈ 2 సముద్రాలలో పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే 35% గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మహిళకి, అక్కడ బీహార్లో స్థిర నివాసం ఉన్న మహిళలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిలో కొత్త చేప జాతి, దాని పేరు ఏంటంటే పెతియా దిబ్రూ గర్నేసిస్. ఇది అస్సాంలో కనుగొన్నారు. నెక్స్ట్ సీన్ నది, ఇది ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రజలు స్విమ్మింగ్ చేయడానికి అనుమతించారు. ఇది 100 సంవత్సరాలకు ఇలా ప్రజల్ని స్విమ్మింగ్ చేయడానికి అనుమతి ప్రభుత్వం జారీ చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పెరూలో ఒక 3500 ఏళ్ళ నాటి క్రితం ఒక నగరాన్ని కనుగొన్నారు. దీని పేరు పెనికో అని పెట్టారు. నెక్స్ట్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బయోఫ్యూల్ వినియోగదారుగా భారత్ అవతరించిందండి. ఈ సర్వేని ఎవరు చేశారంటే స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025, ఈ 74th ఎడిషన్ యూకేలో ఉంటుంది. ఇది ఎనర్జీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు. 2014-2024 మధ్యలో మన సిజిఆర్ ఎంత ఉందంటే 31% ఉంది. ఫస్ట్ ప్లేస్ ఈ బయోఫ్యూల్లో యుఎస్ఏ, సెకండ్ బ్రెజిల్, థర్డ్ ఇండోనేషియా, 4th మన భారత్. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు రద్దీలో మనకి వరల్డ్ పరంగా 9th ర్యాంక్ వచ్చింది. ఇది ఏసీఐ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు తయారు చేశారు. ఇది ఎక్కడ ఉందంటే మాంట్రియల్, కెనడా. ఐఐటి మద్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. 2025 ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ జూలై 2 నుండి 7వ తారీఖు వరకు జరిగిందండి. ఇది చైనాలో బీజింగ్లో జరిగాయి. చైనా 17 పథకాలతో ఫస్ట్ ప్లేసు, ఇండియా సెకండ్ ర్యాంక్. మనకు 9 పథకాలు వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.